హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు రుచులు. మీకు గనక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం తోటకూరతో ఎప్పుడూ చేసే పప్పు, పులుసు కాకుండా ఒక్కసారి ఫ్రైడ్ రైస్ తయారు చేద్దామండి. చాలా సింపుల్‌గా బాగుంటుంది. లంచ్ బాక్సెస్‌లోకి బాగుంటుందండి. తోటకూరని ఫస్ట్ ఒలిచి పెట్టుకోవాలండి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. తోటకూరని ఇలా సన్నగా కట్ చేసి ఒక ప్లేట్‌లో తీసి ఉంచుకోవాలి. తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని ఒక కడాయిలో వేసుకొని హీట్ చేసుకోవాలండి. ఆయిల్ అంతా కాగిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి మసాలా దినుసులన్నిటిని కూడా ఒక్కొక్కటిగా వేసుకొని వీటిని కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇలా మసాలా దినుసులన్నీ వేగిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చిని వేసి బాగా కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్‌లోనే జరగాలి. ఇలాగా ఆనియన్స్, పచ్చిమిర్చి మొత్తం కొంచెం వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. ఈ సాల్ట్ వేసుకోవటం వల్ల ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి. దీంట్లో మీకు ఇష్టమైతే పల్లీలు వేసుకోండి, లేదంటే క్యాష్యూస్ మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. అలాగనే కొంచెం మనం పసుపు కూడా వేసుకొని ఈ ఆనియన్స్ మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలండి. తర్వాత మనం తోటకూర మొత్తాన్ని కూడా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా నీట్గా వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకున్నటువంటి తోటకూర మొత్తాన్ని కూడా మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నటువంటి ఆనియన్స్లోకి ఈ తోటకూర మొత్తాన్ని కూడా వేసుకోవాలి. ఈ విధంగా తోటకూర అంతా కూడా వేసిన తర్వాత తోటకూరలో ఉన్నటువంటి పచ్చివాసన అంతా పోయే వరకు మనం ఈ తోటకూర ఉన్నటువంటి కళాయిని బాగా కలుపుకోవాలండి. ఇలా పచ్చివాసన అంతా పోయిన దాకా సిమ్లోనే ఉంచుకొని తోటకూర అంతా దగ్గర పడే వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను ఒక గిద్ద అన్నాన్ని ముందే ఉడికించుకొని చల్లార్చుకున్నానండి. ఇలా ఈ విధంగా తోటకూర అంతా దగ్గర పడిన తర్వాత దీంట్లో కొంచెం మీ రుచికి తగిన విధంగా కారం కూడా వేసుకొని కలుపుకోండి. ఇలా కారం కూడా వేసి కలిపిన తర్వాత మనం ఆల్రెడీ చల్లార్చుకున్నటువంటి అన్నాన్ని దీంట్లో వేసుకోవాలండి. చల్లార్చుకున్నటువంటి అన్నాన్ని దీంట్లో వేసుకొని దీంట్లో మీకు టేస్ట్ కోసం కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా మీ ఇష్టం అండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. వేసుకోకపోయినా బాగుంటుంది. ఇలా వేసుకొని కొంచెం సిమ్లోనే ఉంచుకొని ఈ అన్నం మొత్తం కూడా మిక్స్ చేయాలండి. ఇలా చేయటం వల్ల బాగా అన్నం కూడా టేస్టీగా వస్తుందండి. ఇలా అంతా దగ్గర పడిన తర్వాత కొంచెం కరివేపాకుతో గార్నిష్ చేసుకోవటమేనండి. అంతేనండి, సింపుల్గా ఉంటుంది. లంచ్ బాక్సెస్లో కూడా బాగుంటుంది. ట్రై చేయండి.